Hey, hello everyone, welcome to Vamsi Automation Tutorials. ఈ వీడియోలో మనం పోస్ట్ మ్యాన్ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏపీఐ గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ లాంటివి ఎలా పోస్ట్ మ్యాన్ నుంచి రన్ చేయాలనేది చూద్దాము. సో దానికోసం మనం పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ సెట్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నాది విండోస్ 64 బిట్ అనమాట. సో ఐఎమ్ క్లికింగ్ దిస్ వన్. ఇక్కడ రైట్ టాప్ లో చూస్తే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వెయిట్ చేద్దాం. ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి డబుల్ క్లిక్ చేసి రన్ చేద్దాం అప్లికేషన్ని. ఓపెన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం మన టీంతో కూడా కలిసి ఒకేసారి ఏపీఐస్ మీద వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనం సింగిల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మై వర్క్ స్పేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన వర్క్ స్పేస్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా, సో ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన ఏపీఐ కాల్స్ అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఒకసారి గెట్ కాల్ చూద్దాము. సో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఏ ఏపీఐస్ యాక్సెస్ చేయలేం కాబట్టి విల్ టేక్ వన్ ఓపెన్ సోర్స్ ఏపీఐస్ అనమాట. స్వాగర్ యుఐ నుంచి తీసుకుందాం. స్వాగర్ యుఐ ఏపీఐ పెట్స్. ఓకే, పెట్స్ రిలేటెడ్ ఏపీఐస్ మనకి కొన్ని అవైలబుల్ ఉన్నాయి స్వాగర్ యుఐ. సో ఇందులో మనం ఫస్ట్ గెట్ కాల్ ని తీసుకుందాం. ఓకే, గెట్ కాల్ చేయాలంటే మ్యాండేటరీ థింగ్స్ ఏం కావాలి మనకి? గెట్ కాల్ చేయాలంటే మనకి యుఆర్ఐ అనేది మ్యాండేటరీ. ఓకే, అండ్ ఇక్కడ కంటెంట్ టైప్ చూసారా, అప్లికేషన్ జేసన్ అనమాట. కంటెంట్ టైప్ వచ్చేసి అప్లికేషన్ జేసన్ ప్లస్ యుఆర్ఐ కూడా మ్యాండేటరీ. సో ఇది నా యుఆర్ఐ అనమాట, దీన్ని కాపీ చేసుకుంటాం. ఓకే, సో యుఆర్ఐ కాపీ చేశాను. గో టు హెడర్స్. హెడర్స్ లో కంటెంట్ టైప్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకేముంది, కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్ ఉంది. సో అదే మనం ఇక్కడ పాస్ చేయాలన్నమాట హెడర్స్ లో. కీ వచ్చేసి కంటెంట్ టైప్, వాల్యూ అప్లికేషన్ జేసన్. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ డ్రాప్ డౌన్ వచ్చేసింది కాబట్టి ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇక్కడ ఇంకా డైరెక్ట్ గా అవైలబుల్ స్టేటస్ ఈక్వల్ టు అవైలబుల్. ఓకే, రైట్. సో ఇక్కడ నేను సెండ్ అనేది క్లిక్ చేస్తున్నా. సో ఇది మనకి గెట్ కాల్ ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, 200 ఓకే అనమాట. సో బాడీ వచ్చేసింది చూసారా. సో చాలా పెట్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఈ బాడీ అనేది మనకి ఏ ఫార్మాట్ లో వచ్చింది? ఇట్స్ ఏ జేసన్ ఫార్మాట్ అనమాట. జేసన్ ఫార్మాట్ లో వచ్చింది. ఇక్కడ మనం చూస్తే మనకి ఏదైతే స్వాగర్ యూఐలో రెస్పాన్స్ ఉందో చూసారా, ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో. సో ఈ మొత్తం రెస్పాన్స్ మనం పోస్ట్ మ్యాన్ నుంచి కాల్ చేసి గెట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ కావాలంటే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో వ్యూ చేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ కావాలంటే హెచ్టిఎంఎల్ లో. ఎందుకంటే మనకి ఇది రెస్ట్ ఏపీఐ కాబట్టి రెస్ట్ ఏపీఐ విల్ సపోర్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మాట్స్ అనమాట. ఏపీఐ ఫార్మాట్ డిఫరెంట్ టైప్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి ఆ టైప్స్ అనమాట: జేసన్ ఫార్మాట్, ఎక్స్ఎంఎల్, హెచ్టిఎంఎల్, టెక్స్ట్ అండ్ ఆడియో. ఓకే, ఆటో ఫార్మాట్స్. ఓకే, సో బై డిఫాల్ట్ మనం జేసన్ ఫార్మాటే మనకి విజిబిలిటీ పరంగా కానీ వర్క్ చేయడానికి కానీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇలాగ మనం రెస్పాన్స్ని గెట్ చేసుకోవచ్చు. అలానే మనం ఒకసారి పోస్ట్ కాల్ చూద్దాం. ఓకే, పోస్ట్ కాల్ చూడాలంటే మళ్ళీ మనకి మెథడ్ ఏం కావాలి? పోస్ట్ కావాలన్నమాట. సో ఇక్కడ డ్రాప్ డౌన్ నుంచి పోస్ట్ కాల్ని సెట్ చేసుకుంటున్నాను. సో అలానే ఇక్కడ నాకు ఓకే, ఇక్కడ నాకు పోస్ట్ కాల్ ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ నాకు పోస్ట్ కాల్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ యుఆర్ఐ కావాలి కాబట్టి ఫస్ట్ నేను ట్రై ఇట్ అవుట్ క్లిక్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ అనేది క్లిక్ చేస్తాను. ఎందుకంటే నాకు అప్పుడు యుఆర్ఐ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మై యుఆర్ఐ. దీన్ని కాపీ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మళ్ళీ నాకు కావాల్సిన యుఆర్ఐతో రీప్లేస్ చేశాను. ఇక్కడ ఒకసారి చూస్తే హెడర్స్ ఏమున్నాయి మనకి? హెడర్స్ కంటెంట్ టైప్ అప్లికేషన్ చేశాను. ఓకే, నో చేంజ్ ఇన్ ద హెడర్స్ అనమాట.
ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ బాడీ ఇచ్చారనమాట. ఓకే. సో దానికి ఒక ఐడి అనేది జనరేట్ అయిపోయి మనకి రెస్పాన్స్ బాడీ అనేది ఇచ్చిన డీటెయిల్స్‌తో పాటు రెస్పాన్స్ బాడీ అనేది వస్తదనమాట. ఇక్కడ ఓకే. సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. డైరెక్ట్‌గా సెండ్ క్లిక్ చేశాను. 405 ఓకే. 405 మెథడ్ నాట్ అలౌడ్. మెథడ్ నాట్ అలౌడ్. పోస్ట్ కాల్ నాట్ అలౌడ్. ఆహ్, యాహ్! సో, బికాజ్ ఎందుకంటే మనకి పోస్ట్ కాల్ ఎప్పుడైతే చేస్తామో మనకి బాడీ అనేది మ్యాండేటరీ గదా! సో, బాడీ అనేది మనం ఇవ్వలేదు గాబట్టి, సో, పోస్ట్ కాల్ అనే మెథడే నాట్ అలౌడ్ అంటుంది 405 ఓకే. ఇక్కడ మనకి చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. మెథడ్ నాట్ అలౌడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ బాడీ ట్యాబ్‌కెళ్ళిపోయి మనం ఇక్కడ బాడీ అనేది ఏ ఫార్మాట్‌లో ఇద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సే రా అనుకుందాం. ఓకే. రా అంటే డైరెక్ట్‌గా మనం పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేనేంటంటే కొన్ని ఐడీస్ అనేవి పాస్ చేస్తున్నాను. ఓకే. 50 ఇక్కడ 50 ఇస్తున్నా. ఎక్కడైతే ఐడీస్ ఉన్నాయో అక్కడ అన్ని 50 ఇస్తున్నాను. నెక్స్ట్ నేమ్ పప్పీ. ఓకే. పప్పీ ఈస్ ద నేమ్. ఇక్కడ కూడా నేమ్‌ని పప్పీతో రీప్లేస్ చేస్తున్నా. ఫోటో యూఆర్ఎల్స్ నాట్ అప్లికబుల్ ఎన్ఏ. ఓకే. నేమ్ పప్పీ. ఓకే. స్టేటస్ వచ్చేసి అవైలబుల్ అన్నమాట. సో, ఇప్పుడు నేను బాడీ ప్రొవైడ్ చేశాను. సెండ్ క్లిక్ చేస్తున్నా. సో, చూసారా రెస్పాన్స్ 200 ఓకే. అంటే మనకి పోస్ట్ అనేది ఏం చేస్తది? ఇట్ విల్ క్రియేట్ ద న్యూ రికార్డ్ అన్నమాట. సో, న్యూ రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, మనకి చూసారా? సో, ఇదొచ్చేసి మనకి వ్యూ అన్నమాట. ఓకే. డిఫరెంట్ వ్యూస్‌లో మనం చూసుకోవచ్చు. ఓకే. రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇలాగ మనం పోస్ట్‌మ్యాన్ టూల్ యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ ద హెచ్‌టిటిపి మెథడ్ టైప్ ఓకే. యూఆర్ఐ, హెడర్స్, పారామీటర్స్ ఓకే. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ద ఏపీఐ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం పారామీటర్స్ కూడా ఇవ్వచ్చు. ఈ కేస్‌లో మనకి ఓపెన్ సోర్స్ కాబట్టి పారామీటర్స్ అనేది ఆప్షనల్. ఓకే. అండ్ అథెంటికేషన్ టైప్స్ గాని, ఓకే. ఆథరైజేషన్ ఏమి అవసరం లేదు. ఓపెన్ సోర్స్ గదా! సో, ఆథరైజేషన్ నేనేమి ఇవ్వలేదన్నమాట. ఓకే. సో, రియల్ టైమ్‌లో అయితే కంపల్సరీ మనకు ఆథరైజేషన్ అనేది ఇవ్వాల్సుంటుంది. ఓకే. సో, పోస్ట్ ఏపీఐ కాబట్టి బాడీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేశాము. ఫైనల్‌గా రెస్పాన్స్ అనేది వాలిడేట్ చేసాం. సో, ఇలాగా. ఓకే. థాంక్ యూ సో మచ్.